హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. పిల్లల్ని మా ఇంటికి తోలానని చెప్పాను కదా, అయితే తీసుకురావడానికని వెళ్ళానమాట. మా పిన్ని వాళ్ళు ఇంత దూరం వచ్చారు కదా, ఒక 4 రోజులు మా ఇంటికాడ ఉంటారనేసి తీసుకెళ్ళారనమాట. అయితే అక్కడికి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చానమాట. మా పిన్ని వాళ్ళదే చెట్టు ఉంటుంది, మామిడికాయ చెట్టు. దానికి కాయలు కాస్తున్నాయి అన్నమాట. అది కొత్తగా ఈ సంవత్సరమే కాస్తున్నాయి. వాళ్ళు ఒకటి పెద్దగా సైజు కాయ ఒకటి తీసుకొని తిందామన్నట్టు కోసారట, కొంచెం పండడానికి వచ్చినప్పుడు. అది చూస్తేనేమో బాగా, అసలు ఎంత పుల్లగా అంటే బాగా పుల్లగా ఉంది. అది పుల్ల మామిడికాయ అనమాట, పచ్చడి మామిడికాయ. అయితే నువ్వు ఒక 2 మామిడికాయలు వేసుకోమ్మా, మిగతా ఒక 7-8 ఉంటాయి, మొత్తం 10-15 దాకా కాసినాయి, మేము వేసుకుంటాంలే అని అన్నది. సర్లే అని పెద్ద సైజు 2, ఒకటి చిన్న సైజు, మొత్తం 3 మామిడికాయలు తెచ్చినాం అన్నమాట. బాగానే కాయలు వెళ్ళినాయి, ముక్కలు బాగానే వెళ్ళినాయి. దానికి ఫస్ట్ ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో కొంచెం మెంతులు, జీలకర్ర, నల్లగా ఉంటాయి కదా చిన్న చిన్నగా, దాన్ని ఏమంటారు, ఆవాలు, అవి ఎండుమిర్చి అవన్నీ వేసుకొని, చిన్నుల్లిపాయలు అవన్నీ వేసుకొని నూనె వేడి చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మేము పొద్దున్నే వచ్చినాము కదా, ఫాస్ట్గా నూనె చల్లారితే పెట్టుకొని రావచ్చు అన్నట్టుగా. ఆ పిన్ని ఏమో ఇక్కడ రోట్లో మెంతులు, జీలకర్ర, అవి ఆవాలు దంచుతుందన్నమాట. తర్వాత నేను ఆ ముక్కల మీద కొంచెం తోలులాగా ఉంటుంది కదా, వైట్గా, అది తీస్తున్నాను అనమాట. అది తీసినాక ఇగో ఇవి చిన్నుల్లిపాయలు ఉంటాయి కదా, ఎల్లుల్లిపాయలు, వాటిని దంచినవి, మళ్ళీ జీలకర్ర పొడి, మెంతుల పొడి, ఆవ పొడి ఇవన్నీ వేసేసి మంచిగా ఉప్పు, కారం ఇవన్నీ తగ్గట్టుగా వేసేసి బాగా మంచిగా కలుపుకున్నాను అన్నమాట. అవి ముక్కలు 3 కాయలే కానీ చూడండి మరింత వెళ్ళినాయి అన్నమాట. అయితే మా బాబాయ్ తింటాడు అనేసి కొంచెం మా బాబాయ్ కొంచెం వచ్చిన, మా పిన్నికి నోరు మొత్తం పగిలిందనమాట. తను కారం తినలేదు, ఇక ఏం తింటుంది అని, అందుకని కొంచెం సాళ్ళులే అన్నట్టుగా అంటే ఇక వాళ్ళ కోసం కొంచెం తీసిన అనమాట. ఇవన్నీ ముక్కలకు పట్టాలని సరిపడా వేసుకుంటున్నాను అనమాట. కొలతనేం లేవు, మామూలుగా సరిపోతుంది కదా, మనం రోజు చేస్తాం కదా, వంట చేస్తాం కదా, మనకు సరిపోతుంది కదా, తెలిసిపోతుంది కదా. అంతగానం కొంచెం తక్కువ పడితే తర్వాత ఒకటిసారి 2 సార్లు తిప్పుతాం కదా, రెండో రోజు, అప్పుడు టేస్ట్ చూసి వేసుకోవచ్చు అన్నట్టుగా తగినట్టుగా వేసుకున్నాను. కారము మా పిన్ని వాళ్ళది బాగా కారం ఉంటుంది అన్నమాట, తేజస్కాయ కారము. అయితే ఆ డబ్బాతోటి ఒక డబ్బా సగం వేసుకున్నాను అన్నమాట. మంచిగా ముక్కలకు పట్టేలాగా కలుపుకుంటున్నా. ఇంకేం చేస్తున్నారు ఫ్రెండ్స్? మీరు ఎలా ఉన్నారు? మీ పిల్లలు సమ్మర్లో ఎక్కడికి వెళ్ళారు? కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత నూనె చల్లారింది, అయితే ఇక నూనె దాంట్లో వేసి కలిపేస్తున్నాను అన్నమాట. మా బాబాయ్ పనికి పోతాడు కదా, స్టేజ్ దగ్గర మమ్మల్ని దింపడానికి అనేసి తను ఫాస్ట్గా కానివ్వండి అని అంటున్నారు. మార్నింగ్ 8:30 కల్లా తను పనికి వెళ్ళిపోతారు అన్నమాట, సుధారి పనికి. ఇక నడుచుకుంటూ ఎప్పుడు పోతారు పిల్లలు మీరు అనేసి ఇక స్టేజ్ దగ్గర దింపేస్తాను మీకు అనేసి ఇక ఫాస్ట్గా చేయమంటే నేను పొద్దున్నే అప్పటికప్పుడు కోసి వేసామన్నమాట. చూడండి ఎంత ఎర్రగా, ఎంత నీట్గా, ఎంత బాగుందో చూడండి. అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది అనమాట, అంత బాగుంది. టేస్ట్ వేసాను కొంచెం, మంచిగా ఉప్పు, కారం అన్నీ మంచిగా, మసాలాలు అన్నీ బాగా పట్టాయి అన్నమాట. అయితే పిల్లల్ని ఎందుకు తీసుకొస్తున్నానంటే, మా పిల్లలు పోయి ఇప్పుడు 20 days దాకా అవుతుంది. వాళ్ళకి కొంచెం మమ్మీ నువ్వు రావా అని అంటున్నారనమాట. ఇంకోటి ఏంటంటే, మా ఊరికి మొన్న కోతి కొంచెం గీరేసిందనమాట. 4 ఇంజక్షన్లు రాశారు, వ్యాక్సిన్స్. అయితే ఇక 3 పడ్డాయి, 3 రోజులకు ఒకటి, 3 రోజులకు ఒకటి ఫాస్ట్ వేశారు. ఒకటి లాస్ట్ది కొంచెం టైం గ్యాప్ ఇచ్చారనమాట. అందుకనే ఈరోజు 9th మా వాడికి ఇంజక్షన్ ఉందనేసి ఇక అట్నే ఇంజక్షన్ ఉంటుంది, మళ్ళీ నా దగ్గర ఒక 2-3 రోజులు ఉంచేసి మళ్ళీ దింపేద్దాం అన్నట్టుగా తీసుకొద్దామని పోయాను అనమాట. తర్వాత మా చెల్లి గిన్నెలో నాకు అన్నం కలిపి తింటానని అంటే ఇక్కడ అన్నం కలుపుతున్నాను అనమాట. వెరీ టేస్ట్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది అనమాట. కలిపేసి అనమాట. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.